కొనసాగిద్దాం ఆత్మని ఆశయాలను, కొనసాగిద్దాం ఆత్మని ఆశయాలను. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, కొనసాగిద్దాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను. జోహార్ వర్ధిల్లాలి మహనీయుల జీవిత చరిత్రలు, వర్ధిల్లాలి మహనీయ. నాయకత్వం చేసే చెప్తారు, నాయకత్వం హైలైట్ సార్ ఇది. జోహార్ జ్యోతిబా పూలే, కొనసాగిద్దాం జ్యోతిబా పూలే ఆశయాలను. జోహార్ జ్యోతిబా పూలే, కొనసాగిద్దాం ఆత్మని ఆశయాలను, కొనసాగిద్దాం ఆత్మని ఆశయాలను. అందరి కోసం మనకు విద్య నేర్పినటువంటి వారు జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే మాత్రం ఒక్కరే కాదు, వారి యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే కూడా మనకు విద్య నేర్పడం జరిగింది. మనకు అణగారిన వర్గాల కోసం, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం, అందరిలో సామాజిక న్యాయం అందరికీ రావాలని, అందరూ సమానంగా బతకాలనే ఉద్దేశంతో మనకు జ్యోతిరావు పూలే గారు ఎన్నో విశేషమైనటువంటి సేవలు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుని తయారు చేసినటువంటి మహానేత ఆ సావిత్రిబాయి పూలే గారి యొక్క చొరవతోటే మహిళలు మనకు ఎంతో చదువుకోవడం జరిగింది. ఆ రోజుల్లో 1848లోనే మనకు జ్యోతిరావు పూలే గారు పాఠశాలను ఏర్పరచడం జరిగింది. దాని ద్వారానే చదువుకుంటేనే ఏదైనా సాధించగలుగుతాం, చదువుతోనే ఏదైనా మనకు సిద్ధిస్తుంది అనే నమ్మి చదువు నేర్పినటువంటి వారు ఈ మహా దంపతులు. ఈ యొక్క ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆనాడు కొన్ని కులాల వారు, ఏది ఉన్నతమైనటువంటి కులాల వారు మామూలుగా శూద్ర కులంలో ఉన్నటువంటి వ్యక్తులకు చదువుకు పూర్తిగా దూరంగా ఉండాలని ఆనాడు కొన్ని కట్టుబాట్లు ఉండేవి. అలాంటి కట్టుబాట్లను పూర్తిగా నిర్మూలించి మరి ఆనాడు ఎదిరించి కొంత విద్య నేర్చుకొని ఆనాడు తనకు 13వ సంవత్సరం లోపల 9 సంవత్సరాల అమ్మాయితోని సావిత్రిబాయితోని వివాహం జరిపించిన తర్వాత తన భార్యకు విద్యాభ్యాసం నేర్పించి మరి ఆయనే 1843 సంవత్సరం లోపల మరి ఆనాడు చదువుకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చదువు నేర్చుకోవాలనే సంకల్పంతో సత్య శోధక్ సమాజ్ అనేటువంటి ఒక పాఠశాలను స్థాపించి ఆనాడు చాలామంది బాలికలకు విద్య నేర్పినటువంటి మహనీయుడు ఎవరంటే మరి మహాత్మా జ్యోతిరావు పూలే అని మనం ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. పరిష్కరణ చేసిన తర్వాత మేము ముందుండి చేసినాం. కానీ ఈసారి గ్రామ పంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు అదేవిధంగా అన్నీ చేసి ఈసారి వాళ్ళు అంటే ఇప్పటి నుంచే వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. దీనికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. పూలే గారు మరి సావిత్రిబాయి పూలే గారిని ఇక్కడ మేము పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఈరోజు అంటే మా గురువుల మధ్య లోపలనే మా దేవేందర్ సారు, అదేవిధంగా మా గంపల శ్రీ ప్రత్యేక ప్రాముఖ్యత నేను పదే చెప్తున్నది కూడా ఏంటిదంటే ఇక్కడ చదువును సృష్టించేటువంటి
సంపద వీళ్ళే. ఎట్లాంటి వీళ్ళని చూడగానే ఇంకా చదువుకోనేటువంటి వాళ్ళు చదువుకోవద్దు అనుకునేటువంటి ఆలోచన లేని వాళ్ళకు కూడా ఆలోచన కల్పించాలి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కల్పించాలి. కాబట్టి ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతోనే మేము ఇవి చేయడం జరిగింది. అదేవిధంగా మా తండ్రి మమ్మల్ని ఎంతో కష్టపడి చదువు చెప్పించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కనుక చూసినట్టయితే చాలా బడుగు బలహీన వర్గాల నుంచి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ గారు చదువుకు ప్రాముఖ్యతనిచ్చి ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అయినారు. అది చదువుకున్నటువంటి విలువ. అదేవిధంగా మీరు అబ్దుల్ కలాం గారిని కానీ చూస్తే ఒక సైంటిస్టు, ప్రముఖ తత్వవేత్త సైంటిస్ట్ అయ్యాడు అంటే చదువుకున్నటువంటి అదొక ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అంటే ఒక గిరిజన కులానికి చెందినటువంటి వాళ్ళు చదువు ఎంతటి స్థాయినైనా ఇవ్వగలుగుతుంది. అంటే ఈ దేశంలో ప్రపంచంలో చదువుకు మించినటువంటి గొప్ప గౌరవం అనేటువంటిది ఇంకొకటి ఉండదు. కాబట్టి ఆ చదువును నేను నమ్ముకున్నాను. ఆ చదువును నేను నమ్ముకొని నాలాంటి వాళ్ళను, అదేవిధంగా మా గ్రామం లోపల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల్లో కొంత వందల మంది లోపల చేస్తున్నారని దాని ముఖ్య కారణం చదువే. కాబట్టి ఆ చదువుకు మూల కారణమే ఈ దంపతులు జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే. వాళ్ళ జీవితాలనే సర్వము ఈ చదువు కోసము, బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసము, ప్రతి మహిళలు చదువుకోవాలని, పేదవాళ్ళు కూడా చదువుకోవాలని, ప్రతి ఇంటి లోపల కూడా చదువు ఉండాలని వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. కాబట్టి ఆ చదువుకు నిదర్శనంగానే మా ఉల్లంపల్లి ఇక్కడ ఒక చదువు కేంద్రం అంటే ఇక్కడ ఈ గ్రామం నుంచే మిగిలిన గ్రామాలకు కూడా ఒక సందేశం వెళ్ళాలి అన్న ముఖ్య ఉద్దేశంగా మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఈ కార్యక్రమం లోపల ఏదో ఒక చిన్న డొనేషను అవన్నీ చేస్తూ ఉన్నాం. ఈ డొనేషన్కు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా మాకు స్కూల్ నుంచి ఇప్పుడు ఈసారి హెడ్ మాస్టర్ గారు వచ్చారు, ఇంతకుముందు ఉన్న వాళ్ళు స్కూల్ స్టాఫ్ కూడా మాకు చాలా సపోర్ట్ చేయడం, ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ విగ్రహాలను నేను ఆర్థికంగా సపోర్ట్ చేసి ఇక్కడ ఉండి చేసినప్పటికీ నా వెన్నంటూ ఉండి ఈ విగ్రహాలను సిమెంట్ పనితో సహా చేసినటువంటి యువప్రతిభ యూత్ సభ్యులు లేకపోతే ఇవాళ సుధన్ శ్రీనివాసు ఇంత పెద్ద కార్యక్రమం అనేటువంటి వాడు చేసేది కాదు. కాబట్టి నేను నా యూతులు ఉన్నంత వరకు ఉల్లంపల్లి గ్రామ ప్రజలను, యువప్రతిభ యూత్ సభ్యులను నేను ప్రత్యేకంగా వాళ్ళను గుర్తుపెట్టుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఉల్లంపల్లి సర్పంచ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇంకా గొప్పగా, ఇంకా మంచిగా, అదేవిధంగా మన అంబేద్కర్, అదేవిధంగా మనకి ఇక్కడ పనిచేస్తాం, వాళ్ళ సిద్ధాంతాలు ముందు తీసుకెళ్తాం అని చెప్పి ప్రతి వాళ్ళం ఉపన్యాసం ఇస్తాం. కానీ ఇందా ఈ యొక్క మహనీయులటువంటి ఆశయాలు మనం ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాం, ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాం అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం కానీ, అధికార యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధి ఒకసారి నిమ్మరేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ నిజంగా చెప్పంటే ప్రపంచ మేధావి. ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గారిని గురువుగా భావించుకొని వారి ఆశయాలకు అనుగుణంగా మరి భారత రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిరంతరం కృషి చేసి అతిపెద్ద భారత రాజ్యం లిఖిత భారత రాజ్యాంగం రచించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి, ఒక వర్గానికే పరిమితం చేసినటువంటి కొంతమంది అగ్రవర్ణాలు కావచ్చు, దళితులు కావచ్చు. వాస్తవం చెప్పాలంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాలు, అన్ని జాతులకు, అన్ని కులాల వారికి సమాన హక్కులు కావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు మహిళలు కూడా వాటా ఉండాలి, మహిళలకు సమాన హక్కు కలిగించాలని చెప్పి అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేకమైన ఉద్యమం చేపట్టినటువంటి ఘనత మన చరిత్రలో చదివినాం. ఈరోజు ఆయన రాసినటువంటి రాజ్యాంగం అనుగుణంగా భారత ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అమలు చేసినట్టయితే ఈరోజు అస్పృశ్యత, అంటరానితన, పేదరిక నిర్ణయం తీసుకునే దానికి యంత్రాంగం అమలు పరచాలి. దాన్ని ధిక్కరించి బడా నాయకులకు, బడా లీడర్లకు తొత్తుగా వ్యవహరించినటువంటి అధికారులు కొంతమంది ఉన్నారు. దాన్ని ఇప్పటికైనా ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను.
అలనాటి సోక్రటీస్ నుండి ఈనాటి వాస్తవిక వాదాన్ని తెలియజేసేటువంటి ఒక సందర్భంలో ఏ వ్యక్తి ఉన్నా కూడా ఆ వ్యక్తిని సమాజం దూరం చేసుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళో ఉండనియరు. ఎందుకంటే వాస్తవికవాదం చెప్పేటువంటి ప్రక్రియలో కొన్ని కఠినమైనటువంటి నిజాలు ఉంటాయి. ఆ నిజాలను బహిర్గతం చేయాలంటే కొంత ధైర్యం కావాలి. ఆ ధైర్యం చేసినటువంటి వాడు ఏమైపోతాడంటే ఏకాకై మిగిలిపోతాడు. చరిత్రలో మనం గమనించినాం, చాలామంది వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి సమాజానికి అంకితం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు శారీరకంగా, కుటుంబపరంగా, ఆర్థికంగా, సామాజికంగా అనేక కోణాల్లో చాలా హింసించబడినటువంటి వ్యక్తులే. ఉన్నటువంటి ఒక మూఢనమ్మకాలతోటి బ్రాహ్మణవాదం ఆధిపత్యం చెలాస్తున్నటువంటి ఒక సమాజంలో బతుకుతున్నటువంటి ఒక మనుషుల్లో ఒక విజ్ఞానాన్ని పెంపొందించాలి, జ్ఞానాన్ని పెంచాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ యొక్క సమాజానికి ఒక సోయిని తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతోటి, ఆ సోయి విద్య వల్లనే వస్తుంది, విద్య ఉంటే తప్ప ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఒక వివక్ష కానీ, బానిసత్వం కానీ, అభివృద్ధి కానీ ఏది కూడా జరగదు అని చెప్పి ఒక కృత నిశ్చయంతో తన జీవితాన్ని ఈ యొక్క సమాజానికి అంకితం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు జ్యోతిబా పూలే గారు. చరిత్ర చాలామందికి తెలుసు. ఇవాళ నేను ఒకటే అడగదలుచుకున్నా, 199 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఆ మహనీయుని ఏకైక లక్ష్యమైనటువంటి ఈ యొక్క సమాజంలో ఉండేటువంటి యొక్క అందరూ కూడా సమానులే, కులాలతోటి మతాలతోటి సంబంధం లేకుండా మనుషులందరూ సమానమైనటువంటి ఒక భావన అప్పటికిప్పటికీ ఎంతవరకు అభివృద్ధి చెందిందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. వాస్తవానికి కులాలు లేవనే మాట నోటితోటి చెప్తున్నాం, కానీ గుండెలలో మనిషి యొక్క అంతరాలలో కులం అనేది రోజు రోజుకు ఇంకా అది అంతర్గతంగా, అంటే ఒక చెట్టుకు పైకి కనిపించేటువంటి ఒక వృక్షం కాకుండా కిందలో ఏది పాతుకుపోతున్నటువంటి ఒక వేలలాగా ఈ యొక్క సమాజాన్ని పట్టిపీడిస్తుంది. ఇంకా 50 కాదు 100 సంవత్సరాలు రాని ఈ దిక్కుమాలినటువంటి ఒక ప్రభుత్వాలు కూడా పోషిస్తున్నాయి. మీరు చూడండి, ఊళ్ళలో చూస్తారు. ఇక అది మనం ఈ యొక్క సందర్భంగా వచ్చి మన సర్పంచ్ గారు మరి వాళ్ళ పాలకవర్గానికి నమస్కారాలు, మరి ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులుగా అందరికీ కూడా నమస్కారాలు. నేను ఒకటే చెప్తున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని యొక్క జ్యోతిరావు పూలే గారు 199వ జయంతి సందర్భంగా ఇంత అద్భుతంగా చేరుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అతను ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఏంటంటే వీళ్ళందరికీ అతను ఎడ్యుకేటెడ్ కాబట్టి అతనికి చుట్టుపక్కల ఉన్న న్యాయాలు అన్యాయాలు అన్నీ తెలుస్తున్నాయి. కానీ అక్కడ అనుభవించే వాళ్ళకి కూడా ఇవి తెలియాలంటే మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ కావాలి. వీళ్ళకి ఎడ్యుకేషన్ అయితే రేపు వీళ్ళు ఆటోమేటిక్గా అందులో రైట్ ఏంది రాంగ్ అనేది తెలుసుకుంటారు. తర్వాత కూడా దాన్ని అడగడానికి వాళ్ళకి ధైర్యం వస్తున్న ఉద్దేశంతో ఆడవాళ్ళకైనా అందరికీ ఈక్వాలిటీగా అందరూ ఖచ్చితంగా చదువుకుంటేనే వాళ్ళ యొక్క రైట్స్ అనేది వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, వాళ్ళు దాన్ని క్వశ్చన్ చేయగలుగుతారు. రేపు దానికి సంబంధించిన కూడా రేపు విపరీతమైన చర్య జరుగుతుందనే ఉద్దేశంతోనే అతను చేసిన మొట్టమొదటి కార్యక్రమం అది ఎడ్యుకేషన్ కావాలనేది. ఇంకొకటి ఈక్వాలిటీ అంటే ధనిక వర్గాన్ని కాకుండా అందరికీ ఈక్వల్గా సమాన హక్కులు ఉండాలనేది కూడా అతని యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ దాన్ని బట్టే అతను చేసిన ఇటువంటి కార్యాచరణ బట్టి మనం ఇప్పటి వరకు కూడా మనం అద్భుతంగా మన హక్కులను మనం కాపాడుకుంటా ఈ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. ముందు కూడా ఖచ్చితంగా అందరూ ఎడ్యుకేట్ కావాలి. అందరూ ఖచ్చితంగా ఇప్పటి కూడా కొన్ని ప్లేస్లలో కూడా చాలామంది చదువుకోవడం మినిమం డిగ్రీ అనేది ఖచ్చితంగా అందరూ కంప్లీట్ చేసుకొని అది ఒక రైట్ లెక్క డిగ్రీ అనేది ఖచ్చితంగా రైట్ లెక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఖచ్చితంగా డిగ్రీ అనేది రైట్. ఘనంగా నిర్వహిస్తున్న గ్రామ సర్పంచ్ శంకర్ గారు మరియు పాలకవర్గానికి శుభాకాంక్షలు. జ్యోతిరావు పూలే గారు ప్రథమ సామాజిక తత్వవేత్త. మొట్టమొదటిగా నవీన యుగంలో మొదటి సామాజిక సంస్కరణలు తీసుకొచ్చిన ముఖ్య వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. తను ఏంటంటే సమాన న్యాయం కోసం కులం మతం అనేది ఏది తేడా ఉండద్దు, విద్యలో కూడా ఎక్కడ కూడా కుల మత భావం తేడా ఉండద్దు, మరియు లింగ వివక్షత కూడా ఉండద్దు. మగవాళ్ళు ఆడవాళ్ళు మహిళలు పురుషులు అందరూ కూడా విద్యను అభ్యసించాలని ఒక గొప్ప నిర్ణయంతో తన భార్యను కూడా చదివించి తనను కూడా జ్యోతిరావు
సావిత్రిబాయి పూలే గారిని చదివించి వారిని ప్రధానోపాధ్యాయులుగా చేసి ఒక స్కూల్ ప్రారంభించి మహిళల కోసం మొట్టమొదటి పాఠశాల ప్రారంభించి వారు విస్తరించే ప్రయత్నంగా వచ్చిన పాత్రికేయ మిత్రులకు ఎంతో ఓర్పుగా ఉండి చేసిన పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఇది మన కోసం కాకుండా కూడా రేపటి భావితరానికి మనం నేర్చుకున్నాం, ఎంతో సాంఘికంగా ముందుకు వచ్చినాం. మనం వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా ఉన్నాం కాబట్టి ఈ చెట్ల కింద ఈ డయాస్ మీదకి వచ్చినాం. వారి యొక్క ఆలోచన విధానాన్ని పుణుకుపుచ్చుకొని మనకుండే అందరు చాలా విపులంగా చెప్పారు. మా రాజుబాయి చెప్పిండు, సంపదరెడ్డి అని చెప్పిండు, అలాగే మా జేసీ వైస్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మా గంపల్ అన్న కూడా చెప్పిండు. సరస్వతీదేవి పుత్రులైన సాక్షాత్ సరస్వతీదేవి పుత్రులు అక్కడ నిలయమే ఉన్నారు. ఆ నిలయంలో వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ వాళ్ళ వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం పుణుకుపుచ్చుకొని మనం దాన్ని ఒక్కటైనా మనం ప్రతి సంవత్సరం ఒక్కటి నేర్చుకున్నట్టుంటే మనం 100 సంవత్సరాలలో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న 60 మంచి గుణాలు మనకు వస్తాయి. 60 గుణాలు మన లోపల ఉంటే మనం ఎంత 1-2 గుణాలు 1-2 మంచి పనులు మనం చేస్తేనే ఎంతో పెద్ద మహానుభావులు అయిపోయారు. మనం ప్రతి సంవత్సరం ఒక్కొక్క మంచితనాన్ని మనం నేర్చుకొని దాన్ని కూడా మన తోటి వారికి అన్ని రకాలకు ఇంతకుముందు మా పెద్దలు చెప్పారు చాలా ఇంకా కుల వివక్ష ఉన్నది, కుల వివక్ష పోవాలి అంటే మనము మన వాళ్ళని హక్కున చేర్చుకొని మనం కూడా రోజు చాలా మందిని మార్చుకుంటూ మనం కూడా ఎక్కడ కానీ సమస్య సందర్భం వచ్చినప్పుడల్లా ఒప్పించి అందరూ మన వాళ్ళుగా మార్చుకుంటూ మన వాళ్ళతో మమేకమై వారు మనతో మమేకమై అందరం కలిసి నడుస్తూనే ఒక సమూహంగా ఏర్పడి ఈ సమాజ స్థాపన జరుగుతుంది. ఆ పెద్దల ఆశయం కూడా మనం నెరవేర్చిన వాళ్ళ అవుతాం. ఆ విధంగా మనం ముందుకుండాలి. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నా ఇంకా మహనీయులను ఎక్కడైతే కోల్చుకుంటామో మహనీయులు ఇది ఒక యజ్ఞం లాంటిది. వాస్తవానికి ఇది మనం బర్త్డే అని చెప్పుకుంటున్నాం, ఇది ఒక యజ్ఞం లాంటిది. ఎందుకంటే ఎవరో చెప్తారు ఈ దేవుడు ఆ దేవుడు ఈ విగ్రహం మనం ఇక్కడ యజ్ఞం చేస్తున్నామని. ఈ జన్మదిన వేడుకలు కూడా మనం యజ్ఞంలాగా చేసుకొని వారి యొక్క ఆలోచన విధాన్ని మనం ఇక్కడ ఉండి మనం చర్చించుకుంటున్నాం కాబట్టి దాంతో మంచి చెడు విశ్లేషణ జరుగుతున్నది కాబట్టి దాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ సమస్యలు ఇక్కడితోనే ఈ సందర్భాన్ని ఇక్కడితో ఉండకుండా ప్రతి సంవత్సరం బాధ్యతాయుతంగా గౌరవంగా ప్రతి విలేజ్ నుండి ఈ రోజు అంబేద్కర్ గారు జయంతి అట, ఇది నా ధర్మం, నేను పోయి ఒక మాలేసి రావాలి అని ప్రతి ఇంటి నుండి ఒక్కొక్కరు ఎవరు చెప్పినా చెప్పకపోయినా గుర్తు పెట్టుకొని వచ్చి ఆ మహనీయులకు మాల సమర్పించిపోయినప్పుడే నిజమైన మనము ఆల్రెడీ ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రజలలో మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని మనం తెలియపరిచిన వాళ్ళ ఫలితమని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. మేము శిరణ కూడా చెప్తున్నాం, దీన్ని ఒక టీంగా తయారు చేసి ఇలాంటి కార్యక్రమాలు కొంచెం ధైర్యంగా కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు ఎక్కడికో కూర్చుతారు, ఒకరు ముందున్న తిరుపతి రెడ్డి వస్తాడా, లేకపోతే రవాణా వస్తాడా, లేకపోతే మా కుమ్రాన్ వస్తాడా, వీళ్ళు వస్తాడా, వాళ్ళ వచ్చిన దానికి మేలుంది. కాబట్టి ఇంకా మనం అందరం కలిసి ఈ మండలంలో ఉన్న పౌరులం అందరం కలిసి మహనీయులను గౌరవించుకుందాం. మహనీయులు నేర్పిన బాటలలో మనం నడుద్దాం. మనం కూడా వాళ్ళ ఆలోచన విధాలకు అనుగుణంగా మనం ఎదుగుదాం. నాయకులుగా, విద్యావంతులుగా, గురువులుగా, సాంఘికవేత్తలుగా, తత్వవేత్తలుగా అన్ని రంగాలలో మనం ముందుకు పోయి అందరికీ ఆదర్శంగా ఈ గ్రామం నుండి మొదలవుతుందని నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా